నీచాతి నీచ పత్రిక కథనం. ఎర్రబస్సు రావద్దని ఎవరు రాదన్నది ఎవరు? జగన్. భోగాపురంపై నాడో మాట నేడో మాట విమానాశ్రయం ఎందుకని నాడు ఎగతాళి. ఆ లెక్కనైతే కనుక వాలంటీర్లకు 10,000 ఇస్తామని చెప్పింది ఎవరు? ప్రతి ఒక్కరికి మహిళకి 1,500 ఇస్తామని చెప్పింది ఎవరు? అవన్నీ మాట తప్పారు కదా, మడమ తిప్పారు కదా. 20,000 రూపాయలు డబ్బులు ఇస్తాను రైతులకి అని చెప్పింది ఎవరు? మరి వాటి మీద ఎందుకు రాయలేదు నువ్వు? నెంబర్ 1. నెంబర్ 2, భోగాపురం విషయంలో అతను క్లియర్గా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. 15,000 ఎకరాలు ఏందయ్యా ఎవడన్నా? ప్రపంచంలో ఏ ఎయిర్పోర్టు లేదు అన్నటువంటిది. మీ తర్వాత తను వచ్చాక చేసిన పని ఏంటి? ఇప్పుడు చంద్రబాబు గారు ఎప్పుడు శంకుస్థాపన చేసింది? 2019 ఫిబ్రవరిలో. 2019 ఫిబ్రవరి. అప్పటికి కేంద్రంతో గొడవలు ఉన్నాయి, ఎలక్షన్ ఇంకో 2 నెలలు ఉందనగా. మరి కట్టేసినట్టేనా అప్పుడు? అట్లాగే జగన్మోహన్ రెడ్డి 2023 డిసెంబర్లో, అంటే ఇంకా 6 నెలలు ఉంది అప్పుడు. ఆ తర్వాతన బిగిన్ అయింది. అప్పుడు జిఎంఆర్ వచ్చాడు. అప్పుడు ఏమి 100% ఏం పూర్తి కాదు. అప్పుడు 30% పూర్తయి ఉంటుంది, ఇప్పుడు 70% పూర్తయింది. మరి 15,000 ఎకరాలు అయితే జగన్ ఇవ్వలేదు కదా. ఇచ్చింది ఎంత? 2,000 ఎకరాలు 2,500 ఎకరాలు ఇచ్చాడు. జగన్ చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు కదా. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది అక్కడ. బట్ ఈ కాన్సెప్ట్లో మరి విషయం మాత్రం ఎందుకు చెప్తాం? ఒక మాట ఎందుకు చెప్తాం? రెండు చెప్పు. జగన్ ఏం చెప్పాడు, తర్వాత ఏం జరిగింది అన్నటువంటిది. ఎందుకు ప్రజల్ని మోసం చేయడానికి జర్నలిజం చేయడం? దానికంటే అడుక్కు తినడం బెటర్ కదా.